విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మహారాణిపేట పోలీసులు రట్టు చేశారు. విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకుని నకిలీ నోట్ల చలామణికి కుట్ర పన్నిన 10 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా వివిధ జిల్లాలకు చెందినవారు. విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్కి అందిన పక్కా సమాచారంతో సోమనాథ్ మెడికల్ షాప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా జగదంబ నుంచి కలెక్టర్ ఆఫీస్ వైపు వెళ్తున్న ఒక స్విఫ్ట్ కారును ఆపి తనిఖీ చేయగా అందులో 3 వ్యక్తులు నకిలీ కరెన్సీతో పట్టుబడ్డారు. వారిని లోతుగా విచారించిన తర్వాత సంగంసర్ థియేటర్ సమీపంలోని గీతిన్ లాడ్జ్లో ఉన్న మరో 7 ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి దాదాపు 37.70 లక్షల విలువైన నకిలీ నోట్లను అలాగే 3,34,500 అసలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక కారు 12 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన మహారాణిపేట ఇన్స్పెక్టర్, ఎస్ఐలు మరియు టాస్క్ ఫోర్స్ బృందాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొండపల్లి లక్ష్మమూర్తి అభినందించారు. ఇది మన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మన మహారాణిపేట సిఐ దివాకర్ యాదవ్ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు సమాచారం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ఈ యొక్క పబ్లిక్ గురించి ఎవరైతే ఈ నోట్లు బ్యాన్ చేసినటువంటి 2000 పింక్ నోట్లు అంటారు, అలాగే గ్రీన్ నోట్లు, పింక్ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ అంటే 500 రూపీస్ నోట్స్, అవి 50% ఇస్తే 100% అవి ఇస్తారనమాట. పింక్ కలర్ అంటే 2000 నోట్స్. సో ఒక ₹1,00,000 2000 రూపీస్ నోట్స్ ఏదైతే బ్యాన్ చేశారో, ప్రొహిబిట్ అయిపోయేదో అవి ఇస్తే ₹1,00,000 ఇస్తే 50,000కి 500 రూపాయలు జెన్యూన్ నోట్స్ ఇస్తారు. ఆ విధంగా ఇస్తామని ఆశపడుతూ వాళ్ళు పబ్లిక్లో తిరుగుతున్నారు, ఈ ఏరియాలో తిరుగుతున్నారు, కారు మీద తిరుగుతున్నారు. వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగిందండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు, స్విఫ్ట్ కారు, బేరింగ్ నెంబర్ ఇది 3955 అండి, AP39JJ 3955. ఈ స్విఫ్ట్ కారులో ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క మొత్తం ఒక ఒరిజినల్ 500 నోట్స్ 3,34,500 రూపాయలు దొరికాయండి. అదేవిధంగా టోటల్గా 2,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కలిపి ఇవి ఫేక్ అంటే కలర్ జెరాక్స్ చేసినవి అనమాట. అంత జెన్యూన్గా అంటే మరీ ఫేక్ అని చెప్పడానికి లేకుండా అంత క్వాలిటీ ఉన్నవి కాదు. ఇవి కలర్ జెరాక్స్ తీసుకున్న నోట్స్. అవి టోటల్గా 37,70,000 ఉన్నాయండి. 37,70,000 ఉన్నాయండి అవి. అంటే అవి వాళ్ళ పొజిషన్లో దొరికాయి. అలాగే వీళ్ళు వేరే ప్లేసెస్ చెందిన వాళ్ళు. మనకి ముద్దాయిలు మొత్తం 10 మంది ఉన్నారు. ఇందులో 10 మందిలో హైదరాబాద్ నుంచి 4 వచ్చారండి, అంటే తెలంగాణ స్టేటు. తర్వాత శ్రీకాకుళం ఒకరు, అనకాపల్లి ఒకరు, నెల్లూరు ఒకరు, మన దగ్గర సిటీలో ఒక ఇద్దరు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పరిచయాలు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ఒకరు పరిచయాలు ఉన్నవాళ్ళు. వీళ్ళు అందరూ కూడా ఈ యొక్క చీటింగ్ ఎలాగని 100 నోట్స్ ఫేక్ ఇస్తే 50 నోట్స్ జెన్యూన్ ఇవ్వడానికి. దానికి వీళ్ళు ఏంటంటే, వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ముందు నమ్మకం కోసం డబ్బులు తెచ్చుకుంటారండి. మీరు ముందు కొంత డబ్బు పట్టండి, మేము సమానం డబ్బు చూపిస్తాము, మనకి నమ్మకం వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు. అందులో ఒక అతను బ్యాంకులో బాగా పరిచయస్తుడిగా, ఒక అతని పేరెంట్ మన ముస్లిం అతను ఉన్నాడు కదా, బ్రోకర్గా ఉన్నాడు, షేక్ జిలానీ. అతను ఇందులో మెయిన్ మీడియేటర్గా, బ్యాంకర్స్ మాకు తెలుసు, మేము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పి అతను మధ్యలో మీడియేటర్గా ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ, ఒక గ్యాంగ్గా ఏర్పాటయ్యి ఈ యొక్క అఫెన్స్ చేయడానికి అటెంప్ట్ కింద మేము ఇది రిజిస్టర్ చేసామండి. ముందుగా మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు దాన్ని నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ విధంగా మేము పబ్లిక్ని గురించి మేము వెతుకుతున్నాము వైజాగ్లో. వాళ్ళని ఎవరైనా ఈ విధంగా వస్తే వాళ్ళకి మేము ఇవ్వడానికి అని చెప్పేసి అందుకని నకిలీ నోట్లు కూడా వాళ్ళ దగ్గర మనకి దొరికాయి పెద్ద మొత్తంలో.
కాబట్టి వాళ్ళు ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి సిటీలో తిరుగుతున్నారు. మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం మన ఎంఆర్పేట సిఐ గారు, వారి సిబ్బంది అప్పలనాయుడు ఎస్ఐ, మిగతా సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిపి ఇది మన జగదాంబ ఎదురుగా ఉన్న కేజీహెచ్కేల రోడ్లో పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళు పట్టుకోవడం వల్ల మోసం జరగకుండా మనం ప్రివెంట్ చేయగలిగాము. వీళ్ళ మీద పాత కేసులు ఏముండి ఉంటాయని నేను వెరిఫై చేస్తే మనకి ఒకతని మీదే కేసు దండ అప్పన్న అనేవాడి మీద మాత్రం ఒక కేసు ఉందండి. అది 3 టౌన్ రాజమండ్రిలో ఉంది. సో వీళ్ళంతా ఒక మోసపూరితమైన గ్యాంగ్గా ఏర్పాటయ్యి ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో దొంగ నోట్ల ఆశ చూపి తక్కువ అంటే జెన్యూన్ నోట్స్ని కాజేద్దామని దురుద్దేశంతో ప్లాన్ చేసుకొని వీళ్ళు ఇక్కడ దిగారు. వైజాగ్లో ఒక సంగమసార దగ్గర హోటల్లో దిగారు వీళ్ళు. ఆ తర్వాత సిటీలోకి వచ్చి కారులో తిరుగుతుండగా మనం పట్టుకోవడం, నేరాన్ని మనం అరికట్టడం, ప్రివెంట్ చేయడం జరిగిందండి. దానికి గాను మా సిపి గారు శ్రీ శంఖాపట బ్రాచి సారు, మా డీసీపీ గారు మణికంఠ సారు కూడా మన మహారాణిపేట సిఐ గారిని, వారి సిబ్బందిని కూడా అభినందించారండి. నేను కూడా మీ సమక్షంలో సిఐ యాదవ్ గారికి, మా దివాకర్ యాదవ్ గారిని అభినందిస్తున్నానండి.